హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనకి కొత్త పంట ఇదే ఫస్ట్ అండి హార్వెస్ట్. ఏంటనుకున్నారు? టమాటా చూసారా ఎలా ఉన్నాయి గుత్తు గుత్తులు? ఇగోండి ఇవన్నీ చెర్రీ టమాటా. ఏ నార్మల్ టమాటా ఒక రెండే ఉన్నాయి, ఇంకా పండలేదు. చెర్రీ టమాటా హార్వెస్ట్ చేస్తానండి. ఇగోండి మళ్ళీ పండిపోయి రాలిపోతున్నాయి, అందువల్ల హార్వెస్ట్ చేస్తున్నాను. చెర్రీ టమాటా కూడా బాగుంటాయండి. మామూలు మన కర్రీలో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, బాగుంటాయి. చూసారా గుత్తులు బాగున్నాయండి, ద్రాక్ష పళ్ళలాగా. ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకుంటే మనకి ఇదే ఫస్ట్ అండి టమాటా హార్వెస్ట్ చేయడం. ఇప్పుడే వస్తున్నాయి, పువ్వు పిండి ఉంది. నార్మల్ టమాటా కూడా ఇలాంటివి కూడా దోరగాయలు కూడా కోసేసుకోవచ్చండి. చూసారా ఎలా ఉన్నాయి? వెనకాల కొమ్మ బరువుకి వంగిపోయిందండి. టమాటాలు చూసారా ఇక్కడ ఉన్నాయి, ఇదిగోండి. పోయిన సంవత్సరం కూడా టమాటా చెర్రీ టమాటా ఎక్కువ కాసినాయండి. నార్మల్ టమాటా కూడా కాసినాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయే వచ్చినాయి హార్వెస్ట్కి చెర్రీ టమాటా. లోనకు ఉన్నాయి చూసారా గుత్తులు, ఇగోండి ఎన్ని ఉన్నాయి ఒక్క కొమ్మకి. చట్నీకి బాగుంటాయండి, కర్రీ కూడా బాగుంటాయి. పులుపు ఎక్కువ, చెర్రీ టమాటా పులుపు ఎక్కువ అండి. నార్మల్ టమాటా కన్నా ఇవి పులుపు ఎక్కువ ఉంటాయి. కాయలు ఉన్నాయి చూడండి, ఇగోండి గుత్తులు. ఇవన్నీ కొమ్మలు వాడిపోయి కిందకి వంగిపోయినాయి బరువుకి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఎక్కువ చెట్లు వేసాను కదండి, 100 రూపాయల టబ్లో 6 ఎన్నో ఉన్నాయి మొక్కలు, అందువల్ల మనకి ఒత్తు అయిపోయింది. ఒకే దిక్కున 5-6 ఉన్నాయి మొక్కలు, దానివల్ల చిన్న మొక్కలు అప్పుడు మనకు తెలీదు, ఎక్కువ వేసేస్తాం. పెద్ద అయ్యేటప్పటికి మనకి దగ్గరగా అయిపోతున్నాయి. ఈ ఎండిపోయిన చెట్టు పీకేయాలండి, తర్వాత తీస్తాను. ఒక 1/2 కేజీ వచ్చేలాగా ఉన్నాయి టమాటా, చెర్రీ టమాటా. ఇంకా మధ్యన ఉన్నాయి. అయ్యండి గుత్తులు. ఈ దోరగాయలు కూడా కోసేసుకుంటే మనం బాగానే ఉంటాయండి కర్రీలోకి. దోరగాయలు
బరువుకి ఇరిగిపోతున్నాయండి కొమ్మలు. ఇక్కడ ఒక 2 ఉన్నాయండి నార్మల్ టమాటా. అవి కూడా హార్వెస్ట్ చేసేస్తే ఇదిగోండి పెద్ద టమాటా వచ్చింది.